కాసేపట్లో టీపీసీసీ కీలక సమావేశం ప్రారంభం కానుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నేతలకు శిక్షణ ఇస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే గాంధీ భవన్ ప్రకాశం హాల్లో కార్యక్రమం జరగనుంది. ఇటు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి పాల్గొనున్నారు. కాసేపట్లో టీపీసీసీ కీలక సమావేశం ప్రారంభం కానుంది. అయితే కులగణన, ఎస్సీ వర్గీకరణపై అయితే కాంగ్రెస్ నేతలకు శిక్షణ ఇస్తున్నారు. ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. గాంధీ భవన్ ప్రకాశం హాల్లో కార్యక్రమం జరగనుంది. అయితే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి పాల్గొనున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాసేపట్లో అయితే టీపీసీసీ కీలక సమావేశం ప్రారంభం కానుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? సంజన, మరికాసేపట్లోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు కూడా కులగణన జరపలేదు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అమలు చేస్తున్నటువంటి మొదటి రాష్ట్రంగా తెలంగాణనే నిలబడుతుందని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండుపై ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎందుకంటే కులగణన కూడా సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని చెప్పి కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా ఎన్యూమరేట్లను ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్లను పెట్టి పకడ్బందీగా ఈ యొక్క కులగణన నిర్వహించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 96.9% మంది రాష్ట్ర ప్రజల యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కేవలం 3.1% మంది మాత్రమే ప్రజల యొక్క సర్వేలో పాల్గొనలేదు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. వాళ్ళ కోసం ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా రీసర్వే కూడా నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలకు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కావచ్చు ఉన్న అపోహలన్నీ నివృత్తి చేసేందుకే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపడుతున్నామని చెప్పి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతా ఉంది. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు హాజరు కాబోతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, ఎంపీ మల్లు రవి, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ యొక్క సమావేశానికి రాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదైతే రాష్ట్ర ప్రజలకు కానివచ్చు, ప్రతిపక్షాలకు కానివచ్చు ఉన్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కావాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయో, ప్రజల్ని గందరగోళపరుస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సమాధానాలు ఇస్తామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వాయిదా పడ్డ నేపథ్యంలో బీసీలకు ఏదైతే ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇచ్చి తీరుతాము, ఆ మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చెప్తా ఉన్న నేపథ్యంలో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. గాంధీ భవన్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేరుకోగానే ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాబోతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.